హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా జోవర్ ఉప్మా చేసుకుందామా. జోవర్ అంటే జొన్నలండి, మనకు తెలిసిందే కదా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకొని ఉప్మా కావాల్సిన పప్పు దినుసులన్నీ వేసుకోండి. నెక్స్ట్ బఠానీ, ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోండి. అవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూడండి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోండి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం. అవి మంచిగా టాస్ అయ్యేటట్టు మీడియం టు సిమ్ ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని టాస్ చేసుకోండి. ఉల్లిపాయలు మంచిగా వేగాక ఆలు ఇంకా బఠానీ వేసుకోండి. ఏం లేదండి, ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ అన్నవి ఇంపార్టెంట్ అయ్యింది. జోవర్ అనేది కూడా వన్ ఆఫ్ ద మిల్లెట్. ఇది మనం మంచిగా వాడితే బెటర్. ఉప్మా లాగా ఇప్పుడు చేసుకోవాలన్నమాట. దీన్ని సేమ్ 1 గ్లాస్ మిల్లెట్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమ్ బొంబాయి రవ్వని మనం ఎలా చేసుకుంటాం, రవ్వ వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. అది ఉండలు అవ్వకుండా అలా కలపాలి. ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు మిడిల్లో ఒక 2 to 3 టైమ్స్ కలపండి. అంతే అండి. ఫైనల్లీ స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి వేసుకొని మన జోవర్ ఉప్మా రవ్వ రెడీ. ఇది తింటే చాలు, ఇంకా బొంబాయి రవ్వ ముఖం కూడా చూడమండి, అంత బాగుంటుంది. మీరు ఇంకా ఇష్టం ఉంటే టమాటోస్ ఎక్స్ట్రా